Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight line exercise 9C, ninth problem. The line through the points, 2 points ఇచ్చారు, intersects the line at 90 at right angle అంటే ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైంది, 2 పాయింట్స్ ద్వారా వెళ్ళే ఒక లైన్ మరియు మరొక లైన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇంటర్సెక్ట్ అయింది. అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్తో ఇంటర్సెక్ట్ అయింది అంటే అప్పుడు గివెన్ లైన్స్ ఏమయ్యాయి, పర్పెండికులర్గా ఉన్నాయి అని ఇక్కడ మనకు అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ ద హెచ్ వాల్యూ. ఈ పాయింట్లో ఉన్న హెచ్ వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, అది 90 డిగ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర ఉన్నాయి. అంటే ఈ 2 లైన్స్ వచ్చి ఇంటర్సెప్ట్స్ అంటే పర్పెండికులర్ లైన్స్ అని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు పర్పెండికులర్ అనగానే ఏమని మనకి గుర్తుకొస్తుంది, వాటి యొక్క స్లోప్స్ m1 m2 ఈక్వల్స్ టు -1. అంతే. ఈ పాయింట్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి m1 ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్లోప్స్ 2 పాయింట్స్ ఉంటే వాటి యొక్క స్లోప్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. సో గివెన్ 2 పాయింట్స్, మనకి ఇచ్చిన గివెన్ 2 పాయింట్స్ ఏవి, h,3 మరియు 4,1 ఇవే కదా 2 పాయింట్స్. ఇప్పుడు స్లోప్ ఏమవుతుంది, ఈ 2 పాయింట్స్ ద్వారా m1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మనం ఇక్కడ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసి m1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో y2 మైనస్ y1, సో ఇది x1 y1 x2 y2. సో x1 y2 ఎంత 1 మైనస్ 3, అదేవిధంగా x2 4 మైనస్ h. ఇప్పుడు ఇదేమైంది -2/4 మైనస్ h. సో ఒక స్లోప్ వచ్చి m1 వచ్చి ఈ వాల్యూ అని మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా. సో గివెన్ లైన్ ఏంటి, గివెన్ లైన్ ఎంత 7x మైనస్ 9y మైనస్ 19 ఈక్వల్స్ టు 0 ఇంప్లాయిస్. మనం ఇప్పుడు దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో తెచ్చుకుందాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో తెచ్చుకున్నామంటే y ఈక్వల్స్ టు ఏ ఫామ్లో తెచ్చుకున్నామో మనం సైడ్కి రాసుకుందాం, mx ప్లస్ సి. y ఈక్వల్ టు mx ప్లస్ సి ఫామ్లో తెచ్చుకుందాం. సో మైనస్ ఉంది, సో మైనస్ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం, ప్లస్ అవుతుంది. ఇదేం మార్చలేదు, వీటి వాల్యూస్ ఏమి ప్లస్ సైన్స్ మారవు. సో మనకు కావాల్సింది y కావాలి. సో y ఈక్వల్ టు 7/9. ఒక్కొక్క టర్మ్కి సపరేట్గా రాసుకుందాం, -19/7 ఇంప్లాయిస్. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసింది స్లోప్ యొక్క ఈక్వేషన్. స్లోప్ తెలిసింది, SO స్లోప్ m2 ఈక్వల్స్ టు 7/9. సో ఈ ఫామ్లో కంపేర్ చేసుకుంటే ఇది m2నే కదా. సో m2 ఈక్వల్ టు 7/9. ఇఫ్ ఇక్కడ మనకేమని ఇచ్చారు, ఇట్ ఈస్ గివెన్ దట్ అది 90 డిగ్రీస్లో ఉన్నాయి, ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి అంటే అవి కంపల్సరీ 2 లైన్స్ ఆర్ పర్పెండికులర్ అని అర్థం. సో ఈ చిన్న పాయింట్స్ కనుక మనకి బాగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోగలిగితే ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్. ఏ సిచ్యువేషన్లో మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి, అది చిన్న పాయింట్స్ని మనం కనుక గుర్తుపెట్టుకుని సాల్వ్ చేసుకోగలిగితే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సింప్లిఫై అయిపోతాయి అన్నమాట. ఏ కండిషన్లో మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ m1 ఎంత -2/, సో m1 ఇది ఏంది -2/4 మైనస్ h, -2/4 మైనస్ h. అదేవిధంగా m2 ఎంత 7/9. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇంప్లాయిస్ మల్టిప్లై చేస్తే 2 7s 14/9 ఇంటూ 4 మైనస్ h ఈక్వల్స్ టు -1.
ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, గెట్ క్యాన్సిల్ అయిపోతే 14 ఈక్వల్స్ టు ఈ టర్మ్ని మనం ఇటు సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో వస్తుంది 9 4 మైనస్ హెచ్ ఎంప్లాయీస్ 14 9 4 36 మైనస్ 9h. ఇప్పుడు మనకు కావాల్సింది హెచ్ వాల్యూ. సో 9h 36 ఈ మైనస్ ఇటు సైడ్ పంపిద్దాం, అప్పుడు +14 వస్తుంది, -14 వస్తుంది. సో మనకి హెచ్ వాల్యూ కావాలి. హెచ్ 36 - 14 22. ఇక్కడ 9 ఉంది కదా, ఈ 9 ఇటు సైడ్ వస్తే డినామినేటర్లో వస్తుంది. సో అది డినామినేటర్లో 9 అంతే. సింప్లిఫై. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్ అంతేనా. సో హెచ్ ఈక్వల్స్ టు 22/7. మనం 50% క్వశ్చన్ని కనుక బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే 50% ఫార్ములాస్ యూస్ చేసుకొని ప్రాబ్లమ్ని సింపుల్గా సింప్లిఫై చేసేయచ్చు. సో మనకి ఇక్కడ 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇంటర్సెప్ట్ అయ్యింది అనగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degreesతో ఒక లైన్ ఇంటర్సెప్ట్, 2 lines ఇంటర్సెప్ట్ అయ్యాయి అంటే పర్పెండిక్యులర్ లైన్స్ అని అర్థం. సో పర్పెండిక్యులర్ లైన్స్ అనగానే మనకి ఈ ఫార్ములా గుర్తుకొచ్చేస్తుంది. కాబట్టి స్లోప్స్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం అంతే. నెక్స్ట్ 10th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ స్ట్రైట్ లైన్ divides the line segment joining the points 2, -1 and 1, 1. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు? రేషియోని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ln 1/L2 మైనస్ ఆఫ్ L1. ఒక లైన్ ఎల్ అనుకుంటే ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, గివెన్ పాయింట్ ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ లైన్ వచ్చి L1 అవుతుంది, మరొక పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే L2 అవుతుంది. సో మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం దీనికోసం లెట్ గివెన్ 2 పాయింట్స్, లెట్ గివెన్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ని మనం L ఈక్వల్స్ టు అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది 3x + 4y. ఇది ఇక్కడ ప్లస్ ఉంది, సో ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే మైనస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఈక్వల్కి +6 ఉంది, ఇటు సైడ్ వస్తే -6x అవుతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ -6 రాసుకున్నాం. దీన్ని ఏమనుకున్నాం మనము? L = 3x + 4y -6 = y అనుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లెట్ గివెన్ పాయింట్స్ని మనం ఏమనుకుందామంటే గివెన్ పాయింట్స్ ఏ ఒక పాయింట్ని ఏ అనుకుందాం, మరొక పాయింట్ని బి అనుకుందాం. సో 1, 1. నౌ ఇప్పుడు మనం ఏ పాయింట్ని ఎల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. From point A equals to 2, -1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. సో బై సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమవుతుంది? ఇది L1 అవుతుంది. సో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి L వచ్చి L1 అయింది. సో 3 × x కోఆర్డినేట్ 2, సో +4, y వచ్చి -1 -6 ఎంప్లాయీస్ 3 2s ఎంప్లాయీస్ కాదు 3 2 6 -4 -6 మనకు మొత్తానికి మిగిలేది -4 -4. సో ఇది నెగిటివ్. బ్రాకెట్లో మీకు ఈ పాయింట్ మళ్ళీ చెప్తాను ఎందుకు ఇక్కడ రాసుకున్నామని. ఇది నెగిటివ్. సో మళ్ళీ ఇప్పుడు బి పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ఈక్వల్స్ టు 1, 1 బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఈ లైన్ ఏమైంది? L2 అయింది. సో 3
1 ప్లస్ 4 1 మైనస్ 6. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది 1. 3 4 7 మైనస్ 6, 7లో నుంచి 6 పోతే 1. సో L2 వాల్యూ మనకి ఎంత వచ్చింది 1. సో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయమనింది రేషియో, కాబట్టి రేషియో ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఇప్పుడు రేషియో ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ L1 బై L2. ఇప్పుడు మైనస్ L1 ఎంత -4 బై L2 ఎంత 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4/1 అంటే రేషియోలో ఎలా వస్తుంది 4:1. సో దిస్ ఈస్ ద రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మళ్ళీ ఇది ఎలా ఉన్నాయి ఈ పాయింట్స్ అంటే ఆపోజిట్ సైడ్ ఉన్నాయి అంటాం. ఎందుకంటే ఒక లైన్ యొక్క వాల్యూ నెగిటివ్, మరొకది పాజిటివ్. సో ఇలా నెగిటివ్ పాజిటివ్ వచ్చాయి అంటే ఈ పాయింట్స్ వచ్చి ఎలా ఉన్నాయి అంటే ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి అని అర్థం. సో దానికోసం మనం అక్కడ నెగిటివ్ పాజిటివ్ అని రాసుకున్నాం. సో ఏ అండ్ బి లైస్ ఆన్ ఆపోజిట్ సైడ్స్. ఏ పాయింట్ అనేది బి పాయింట్కి ఆపోజిట్ సైడ్లో ఉంది అని అంతే. ఈ పాయింట్ కోసం మనం అక్కడ నెగిటివ్ పాజిటివ్ అని రాసామన్నమాట. రేషియో ఫైండ్ అవుట్ చేసేసాం. మళ్ళీ అది ఎలా ఉన్నాయి ఆ పాయింట్స్ ఆపోజిట్ సైడ్స్గా ఉన్నాయి, ఫామ్ అయ్యాయని ఫైండ్ అవుట్ చేసాం. సో ఫైండ్ ద రేషియో. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేషియో ఫైండ్ అవుట్ చేసేసాం. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని ఒక లైన్ అనుకుని ఎల్ అనుకుందాం. సో మళ్ళీ ఈ గివెన్ పాయింట్స్ని ఆ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి L1 యొక్క వాల్యూని L2 యొక్క వాల్యూని కనుక్కొని రేషియో యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇక్కడ రేషియోని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అని ఎందుకన్నామంటే ఏబి పాయింట్స్ అనేవి ఆ గివెన్ లైన్కి ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి అని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.